ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2024వ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన మృగశిర పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి తర్వాత మేషరాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే కనుక 4 శుభవార్తలు వింటారు. అలాగే చాలా కాలంగా ఉన్నటువంటి వారి 2 కోరికలు తీరబోతున్నాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637592. సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కొంత అస్థిరత ఉంటుంది. అంటే స్థిరమైన ఆలోచనలు అనేవి వీరిలో మనకు కనిపించవు. చరరాశి కాబట్టి వీరి యొక్క ఆలోచనలు కావచ్చు, లేకపోతే వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, త్వరగా మారిపోతూ ఉంటాయి. ఈ విధంగా మారిపోవటం వల్ల మాత్రం కొన్ని సమస్యలైతే వీరు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే మేషరాశి వారు కొన్నిసార్లు వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. అలాగే కష్టాలను ఆస్వాదించే స్వభావం కూడా వీరికి ఉంటుంది. అలాగే వారు ఏ పని చేసినా కానీ కంఫర్ట్ గా చేయాలని అనుకోరు. కంఫర్ట్ జోన్ ని వదిలేసి పని చేస్తూ ఉంటారు. బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి. యజమానిగా ఉండాలనే కోరిక అధికంగా ఉంటుంది. అనూహ్యంగా ఉంటారు, పారదర్శకంగా ఉంటారు. తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ విధేయతను కూడా కనపరుస్తూ ఉంటారు. అతి పొడిగా మాట్లాడుతూ ఉంటారు. తొందరపాటుతనం కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. అయితే జీవితంలో ధైర్యమైన మరియు ఉత్సాహభరితమైన మార్గాన్నే వీరు కోరుకుంటూ ఉంటారు. ఈ మేషరాశికి సప్తమంలో తులారాశి ఉండటం చేత మేషరాశిలో జన్మించిన వ్యక్తి అందం, అలాగే కళ మరియు చక్కదనాన్ని ఇష్టపడుతూ ఉంటారు. స్వతంత్రమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. తమ సొంత విభిన్న మార్గాన్ని కనుక్కోటానికే ఇష్టపడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. అయినప్పటికీ వీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఖచ్చితంగా వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ఇక విషయంలోకి వస్తే 2024వ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన మృగశిర పౌర్ణమి రాబోతుంది. ఈ సంవత్సరంలో ఆఖరి మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి, ఈ మృగశిర పౌర్ణమి చాలా ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ యొక్క పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో కూడా అనేక రకాల మార్పులు జరుగుతాయి. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే సానుకూల పరిణామాలు అనేవి కనిపిస్తున్నాయి. 4 శుభవార్తలైతే వారు వింటారు. చాలా కాలంగా వారికి ఉన్నటువంటి 2 కోరికలు కూడా తీరబోతున్నాయి. ఇక శుభవార్తల వివరాలు కనుక చూసినట్లయితే మీరు ఈ మధ్య కాలంలో ఎవరైతే ఉద్యోగార్థులు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు చక్కటి శుభవార్తనైతే వింటారు. అంటే ఉద్యోగం పొందుకోవటం అనేది మీ జీవితానికి సంబంధించినటువంటి అతిపెద్ద కళ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గుడ్ న్యూస్ కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు. మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి ఉద్యోగ అవకాశం రావాలని కోరుకుంటున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే మీరు ఖచ్చితంగా వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే చక్కటి వ్యాపార అవకాశం కోసం, అంటే స్వదేశంలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, చక్కటి వ్యాపార అవకాశం కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ యొక్క మృగశిర పౌర్ణమి తర్వాత, అంటే డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి మృగశిర పౌర్ణమి తర్వాత మేషరాశి వ్యక్తులు వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త. అలాగే మేషరాశి వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక చాలా కాలం నుండి మీరు ఏదైనా వ్యాపారాన్ని నూతనంగా మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. దానికోసం డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే లోన్ పెట్టుకుని అది శాంక్షన్ అవుతుందా లేదా అని ఎదురు చూస్తున్నారు. ఇటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైన వార్త వారికి వినిపించబోతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి శుభవార్త ఈ యొక్క మృగశిర పౌర్ణమి తర్వాత మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఖచ్చితంగా మీకు లోన్ శాంక్షన్ అవ్వటం, అలాగే ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకోవాలి అనుకుంటే డబ్బు అప్పుగా దొరకటం, ఈ విధంగా ఊహించని కొన్ని పరిణామాలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. సానుకూలమైనటువంటి శుభవార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వ్యక్తులు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో మీరు మీ యొక్క పెద్దలతో మాట్లాడి వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో అని, అంటే ఇరు కుటుంబ సభ్యులు మీ యొక్క ప్రేమకు ఆమోదం తెలుపుతారా, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అని మీ యొక్క ప్రేమ భాగస్వామి మీరు చాలా ఎదురు చూస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది. మీ ఇరు కుటుంబ సభ్యులు మీ పెళ్లికి ఆమోదం తెలిపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు మీ ప్రేమ భాగస్వామికి చాలా పెద్ద శుభవార్త అని చెప్పుకోవాలి. ఈ విధంగా 4 శుభవార్తలైతే మేషరాశి జాతకులు వినబోతున్నారు. అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి 2 కోరికలు తీరబోతున్నాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలని, అక్కడ స్థిరపడాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవితంలో ఈ కోరిక నెరవేరే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల మీ యొక్క కల ఈ సమయంలో ఫలించబోతుంది. అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఈ కోరిక తీరటంతో మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా మీరు సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పౌర్ణమి తర్వాత మేషరాశి వారి యొక్క జీవితంలో విడిపోయినటువంటి బంధాలు కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సన్నిహితులతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, ప్రేమ భాగస్వామితో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, అంటే తల్లిదండ్రులతో, తోబుట్టువులతో, ఇలా దగ్గరి వ్యక్తులతో మీకు సంబంధాలు తెగిపోయి ఉంటే కనుక, అంటే పరిస్థితుల ప్రభావం కారణంగా, కొన్ని గొడవల కారణంగా మీకు వారితో సంబంధాలు తెగిపోయి ఉంటే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా సంబంధాలను కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా, అనుకోని విధంగా కొన్ని సంఘటనల ద్వారా మీరు ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు చాలా కాలంగా ఉన్నటువంటి ఈ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు. ఇటువంటి కోరిక మీ యొక్క లైఫ్లో నెరవేరాలని ఎదురు చూస్తున్నారు. ఆ కోరిక నెరవేరే అవకాశాలు డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి మృగశిర పౌర్ణమి తర్వాత మీరు చూసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ 15వ తేదీన మృగశిర పౌర్ణమి రోజు మీరు చేసేటటువంటి దాన ధర్మాలు కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీకు అనుగ్రహిస్తాయి. కాబట్టి ఈ రోజు దేవతారాధన అంటే దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే మీ ఇంట్లో వండిన ఆహార పదార్థాన్ని కుక్కకి, ఆవుకి తినిపించడం ద్వారా కూడా శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. అలాగే తెలుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలను పేదలకు దానంగా ఇవ్వండి. అంటే తెలుపు రంగులో ఉండేటటువంటి ధాన్యాలు కావచ్చు, లేకపోతే వండిన ఆహార పదార్థాలు కావచ్చు, పేదలకు దానంగా ఇవ్వటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు చక్కటి ఫలితాలను అందిస్తుంది. పేదలకు దుప్పట్లు దానం చేయటం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన మీకు అష్టైశ్వర్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. చూశారు కదండి, మేషరాశి వారికి డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి మృగశిర పౌర్ణమి తర్వాత ఎటువంటి జాతక ఫలితాలు కనిపిస్తున్నాయి, ఎటువంటి శుభవార్తలు వారు వింటారు, ఎటువంటి 2 కోరికలు తీరతాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.